హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా రూమ్మేట్ కలిసి రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తే రూమ్లో ఎక్కడ చూసినా బొద్దింకలు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట. జస్ట్ బెడ్ అలా తీయగానే అసలు చాలా అంటే చాలా బొద్దింకలు ఒకేసారి పైకి లేచేసాయి. దీపావళికి 2 days ముందనమాట మేమిద్దరం కూడా, నా రూమ్మేట్ అండ్ నేను ఇంటికి పోలేదు ఈసారి. సో అందువల్ల మాకు టైం ఉండడం వల్ల రూమ్లోనే ఉన్నాము. సో ఆ గ్యాప్లో ఎక్కువ బొద్దింకలు కనిపించేసరికి మేము ఇంకా మొత్తం క్లీన్ చేయాలి అని డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడే మొత్తం అలా లగేజ్ మొత్తం బయట పెట్టేస్తున్నాం అనమాట. కబోర్డ్స్ ఒకటి మేము చేంజ్ చేయలేము కాబట్టి జస్ట్ బెడ్స్ అండ్ కింద ఉన్న లగేజ్, క్లాత్స్ అవంతా తీసి పెట్టేసి ఒకసారి క్లీన్ చేయాలి అనిపించింది మాకు. ఇంకా కింద ఉన్న లగేజ్ మొత్తం ఒకసారి బయట పెట్టేసి ఆ తర్వాత బెడ్స్ కూడా పెట్టేసామన్నమాట. తీస్తుంటే అసలు బొద్దింకలు అసలు ఎన్ని కావాలో అన్ని దొరుకుతాయి మా పీజీలో, మా రూమ్లోనే ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అన్నట్లు ఉందన్నమాట. మేము ఎప్పుడు కూడా చాలా అంటే చాలా క్లీన్గానే పెట్టుకుంటాం రూమ్, అయినప్పటికీ ఇన్ని బొద్దింకలు ఎలా వచ్చాయో ఏంటో అసలు. అయితే బెడ్స్ అన్నీ బయట పెట్టేసాం, కింద లగేజ్ కూడా బయట పెట్టేసాం. 1 by 1 మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట. బొద్దింకలు ఏమన్నా కనిపిస్తే అప్పటికప్పుడే చంపేయడం, ఈ కవర్స్ అవంతా కూడా పడేయాలన్నమాట. ఇప్పుడు మేము ఇంకా ఈ రూమ్లో మేము 1.5 year నుంచి ఉంటున్నాం అనమాట. సో అందువల్ల కవర్స్ అవంతా అక్కడ పెట్టేయడం, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే అవంతా ఎట్లా అంటే ఎట్లా పడిపోయాయి అనమాట. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి జస్ట్ పైన ఆ డస్ట్ని అదంతా నార్మల్గా తోసేద్దాం, తర్వాత ఇంకొంచెం డీప్గా క్లీన్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో అలా 1 by 1 అన్నీ తీసేసి పెడుతున్నాము. ఈ ప్లేస్ అయితే ఆ 2 beds కంబైన్ ఉన్నాయి కదా, అవి నా రూమ్మేట్స్ ఇద్దరివి అనమాట. సో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళింది. సో ఇద్దరిది తనే క్లీన్ చేసేస్తుంది అనమాట. నేను నా ప్లేస్ మాత్రం క్లీన్ చేసుకుంటే చాలు. సో ఏమన్నా అటు ఇటుగా ఉన్నవి తను నాకు అందిస్తే అవి తీసుకొని బయట పెడుతున్నాను. ఇంకా మా లగేజ్, కుక్కర్, ఆ కుకింగ్ ఐటమ్స్, ఆ సూట్ కేసెస్, బెడ్స్ అంతా బయట పెట్టేసామన్నమాట. అలా తినైతే ఒకసారి మంచిగా క్లీన్ చేసేస్తుంది. ఇంకా అటు సైడ్ 2 beds కంబైన్ చేసి ఉండడం వల్ల ఎక్కువగా అటు సైడ్ ఎక్కువ డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ అటు సైడే ఎక్కువ బొద్దింకలు అలాంతా ఎక్కువ ఉన్నాయన్నమాట. తనైతే ఫస్ట్ మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి నార్మల్గా క్లీన్ చేసేసింది. ఆ తర్వాత మాపేసేసింది అనమాట. అటు సైడ్ ఒక క్లాత్, మేము యూజ్ చేయని క్లాత్స్ ఉంటే, ఆ తర్వాత మా ఓనర్కి అడిగితే స్ప్రే ఒకటి మాతో ఉంటే అది తీసుకెళ్తే ఒక 3 drops ఆఫ్ ఏదో బొద్దింకలు చచ్చిపోవడానికి పౌడర్ లాగా ఇచ్చాడనమాట. సో అది కొడుతోంది తను. ఆ తర్వాత నేను కొంచెం క్లీన్ చేస్తున్నాను నా ప్లేస్లో. ఇదైతే కొంచెం లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చిన ర్యాక్ని కొంచెం జరిపి కొంచెం కింద తోద్దామని అనుకున్నాం. చూస్తే అదైతే ఊడిపోయిందనమాట. సో తను దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ర్యాక్ యూజ్ చేస్తున్న అమ్మాయి అయితే మా ఫ్రెండ్ రూమ్మేట్ ఇంటికి వెళ్ళిందనమాట. సో అందుకోసం అని మేమిద్దరం చాలా కష్టపడి ఫిక్స్ చేయడానికి చూస్తున్నాం. మేము ఈ ర్యాక్ని జరపడానికి చూస్తున్నప్పుడు ఎక్కడ తను కింద పడిపోతుందో లేకపోతే గోర్లు ఎక్కడ ఇరిగిపోయాయో అని నేను భయపడిపోయాను. చూస్తే అది కూడా వచ్చేసిందనమాట. సో ఇంకా మళ్ళీ తను వస్తే ప్రాబ్లం అవుతుందేమో అని తను దాన్ని ఫిక్స్ చేయడానికి చాలా టైం తీసుకుంది. బట్ అవ్వలేదన్నమాట. కొంచెం ఇంకా అట్లా అడ్జస్ట్ చేసి పెట్టే ఎలా అయినా అని చెప్పాను నేను. ఇంకా నేను వచ్చేసి ఇటుపక్క ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల ఇది ఫస్ట్ తోసేద్దాం అనేసి నేను ఇటు సైడ్ వచ్చాను. తనైతే ఇంకా అది రిపేర్ చేస్తూనే ఉందన్నమాట. మోస్ట్లీ మా రూమ్లో ముగ్గురం కూడా ఏదో ఒక టైంలో అసలు మేము తోసుకుంటూనే ఉంటాం, క్లీన్ చేస్తూనే ఉంటాం రూమ్ని. బట్ అయినప్పటికీ ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మేబీ మాకు విండో పక్కనే ఉంటుంది అండ్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంది, దానివల్ల ఎక్కువ ఏమైనా డస్ట్ వస్తుందో ఏంటో తెలియట్లేదు. ఇంకా అక్కడ అలాంటి డస్ట్ చాలా ఉందన్నమాట ఆ ర్యాక్ కింద. అది మేము అటు జరిపి క్లీన్ చేద్దామంటే అది కొంచెం జరపడానికి చూస్తుంటే అది ఇరిగిపోయింది. సో ఇంకా దీని గురించి ఎక్కువ మనం ఆలోచించొద్దు అని చెప్పి కొంచెం అట్లే ఎంతవరకు అయితే జరిపామో ఆ స్పేస్లోనే మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. తనైతే నా ఫ్రెండ్ ఇంకా అది రిపేర్ చేయడానికే చూస్తోంది. అంటే అది కంప్లీట్గా విరిగిపోయిందనమాట. అది ఇంకా ఓనర్ అన్నకు చెప్పి అయినా చేపించాలి, బట్ తను సర్లే అని చెప్పి ఇంక వదిలేసింది అవ్వకపోయేసరికి. ఇక్కడ నేనైతే నా బెడ్ బ్యాక్ సైడ్ కొంచెం పరకతో మొత్తం తోసేసాను. దెన్ తడిపట్టు ఉంటుంది కదా, దాంతో కొంచెం అట్లా తుడిచేసాను అనమాట. దెన్ ఇక్కడైతే ఇంకా మేము అటు సైడ్ అంతా అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ ఇంకా ర్యాక్స్ది క్లీన్ చేద్దామనేసి ఇటు సైడ్ నాది తనది ఇద్దరిది జరిపేసామన్నమాట ర్యాక్స్. ఇక్కడైతే ముందులాగా నా ఫ్రెండ్కి అది ఊడిపోయింది కదా, అలా లేకుండా కొంచెం కేర్ఫుల్గానే ఇద్దరం కలిపి జరిపామన్నమాట.
పైన కొంచెం లగేజ్ బ్యాగ్స్ అవంతా ఉన్నాయి. సో అవి కూడా కొంచెం మంచిగా క్లీన్ చేయాలి అంటే కొంచెం తీయాలి కదా అని చెప్పి ఇవి ర్యాక్స్ జరపాలి అన్నా కూడా పైన లగేజ్ బ్యాగ్స్ తీయాలి. సో అలా కొంచెం ఏవైతే తీయగలమో అవి తీసేసి మంచిగా క్లీన్ చేసేసి అలా అడ్జస్ట్ చేసేసామన్నమాట. ఇంకా పైన ఏవైతే పెట్టేయాలో ఆ బ్యాగ్స్ అవంతా తను పెట్టేస్తుంది అక్కడ. నాకు హైట్ ప్రాబ్లం అందదని చెప్పి తను పెట్టేస్తుంది అనమాట. సో ఆ ర్యాక్స్ ఆ కింద కూడా మొత్తం క్లీన్ చేసేసాము. అండ్ ఇక్కడైతే ఇంక ఇటు సైడ్ ఒకసారి క్లాత్ పెట్టి తను మొత్తం అలా మాపేస్తామంటారు కదా, మాకున్న వాటిల్లో ఆ యూజ్ చేయని క్లాత్స్ని మేము ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట సమ్టైమ్స్. సో తను ఇప్పుడు అది చేసేస్తుంది. సో అటు సైడ్ కూడా కొంచెం క్లీన్ అయిపోతే ఆ తర్వాత ఒకసారి మళ్ళీ తోసేసి ఇంకా లగేజ్ మొత్తం లోపలికి తెచ్చేసుకోవాలని అనుకున్నాం మేమైతే. అలా రూమ్ మొత్తం క్లాత్తో తుడిచేసిన తర్వాత కాసేపు కూర్చున్నాం అనమాట. బికాజ్ అదంతా ఆరిపోయిన తర్వాత ఒకసారి నీట్గా తోసేసి తర్వాత మనం లగేజ్ని లోపలికి తీసుకొని రావచ్చు అనుకొని అలా కూర్చున్నాం కాసేపు. ఇంకా నేనైతే చూస్తున్నా, ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను ఇలా మొత్తం క్లీన్ చేసాం, ఇలా ఉంది రూమ్ ఇప్పుడు అని చెప్పి. ఇక్కడైతే అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ మోస్ట్లీ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు వేశారు, మంచిగా డిజైన్ చేసి బాల్కనీ దగ్గర అంతా లైట్స్ అవంతా పెట్టారనమాట. లాస్ట్ ఇయర్ అయితే బిల్డింగ్స్ అక్కడంతా ఎక్కువ కట్టలేదు కాబట్టి మంచిగా కనిపించేది. ఇప్పుడైతే ఎక్కువ బిల్డింగ్స్ కట్టేశారు కాబట్టి ఈ ఇయర్కి సో అక్కడ అంతగా ఏం కనిపించట్లేదు. బట్ కనిపించినంత స్పేస్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వ్యూ. అలా మేము ఇద్దరం కలిసి ఫోన్ చూసుకుంటూ మోస్ట్లీ ఒక 20 minutes అయితే కూర్చొని ఉండిపోయాం. ఇంక ఇలాగా అయితే లేట్ అయిపోతుందని మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట. అంతా ఆరిపోయిన తర్వాత నేను ఒకసారి నీట్గా ఫస్ట్ నుంచి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ తనైతే ఇది స్ప్రే తీసుకొనేసి మొత్తం మంచిగా స్ప్రే చేసేస్తుంది అనమాట. రూమ్ మొత్తం ర్యాక్స్, బెడ్స్, బ్యాక్ సైడ్ మొత్తం అలా అంతా స్ప్రే చేస్తుంది. బికాజ్ ఏమన్నా మళ్ళీ రాకుండా లేకపోతే ఏమన్నా మిస్ అయి ఉన్నా అవి చచ్చిపోవాలి అన్నట్లు స్ప్రే చేస్తుంది అనమాట. ఆ చిన్న స్ప్రే బాటిల్లో ఒక 4 to 5 drops ఆఫ్ పౌడర్ వేసి అవి చనిపోవడానికి అని చెప్పి ఒక కెమికల్ లాంటిది వేసి మొత్తం వాటర్ పట్టి ఇచ్చాడనమాట మా ఓనరు. కొంచెమైనా హాఫ్ అయినా వాటర్ ఉంటే అదంతా కొంచెం వాటికి మంచిగా ఎఫెక్ట్ చూపించేదేమో. బట్ ఎక్కువ వాటర్ పట్టేయడం వల్ల అది ఏం ఎఫెక్ట్ చూపిస్తుందో ఏమో అనుకున్నాం మేమిద్దరం. అసలు క్లీన్ చేస్తుంటే ఆ బొద్దింకల్ని చంపడం అదంతా చూస్తుంటే ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు మాకైతే. అన్ని బొద్దింకలు ఉన్నాయన్నమాట. అసలు చిరాకు వస్తుంది మాకిద్దరికి. కానీ క్లీన్ చేసుకోక తప్పదు. రూమ్ క్లీన్ చేసే వాళ్ళైతే అంత మంచిగా చేయరు, జస్ట్ అలా వచ్చి అలా తోసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా మాకు మేమే క్లీన్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇదన్నమాట లిక్విడ్ నేను ఇందాక చెప్పింది. జస్ట్ ఒక 4-5 drops వేసి మొత్తం వాటర్ పట్టించాడు. అసలు ఏమనుకున్నాడో ఏంటో అన్న అయితే. ఇంకా మళ్ళీ మేము మొత్తం క్లీన్ చేసుకొని కాసేపు అలా ఒక 5 minutes అలా మందు మొత్తం కొట్టేసిన తర్వాత మళ్ళీ బెడ్స్ మొత్తం తీసి లోపల పెట్టేసుకొని అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట. మేమైతే ఎంతవరకు క్లీన్ చేసుకోగలమో అంతవరకు నీట్గా అంతా సెట్ చేసుకున్నాం. ఇంకా బొద్దింకలు వస్తే ఇంక ఏం చేయాలో ఏంటో ఇంతకు మించి మాకైతే తెలియట్లేదు. నేనైతే నా లగేజ్వి మొత్తం కొంచెం ఏవైతే లోపల కొంచెం క్లీన్ చేసి కొంచెం మంచిగా సెట్ చేసుకొని లోపల పెట్టుకుంటున్నాం అనమాట 1 by 1. ఇక్కడైతే నా మినీ సూట్ కేస్ లైక్ ట్రావెల్ బ్యాగ్ కూడా లోపల పెట్టేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసి పైన అలా అంతా. నెక్స్ట్ వచ్చేసి 1 by 1 నీట్గా తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. నావైతే బయట మోస్ట్లీ చాలా తక్కువ థింగ్స్ ఉంటాయి. మోస్ట్లీ ర్యాక్లో పెట్టుకోవడానికే చూస్తాను. బయట పెడితే ఇలా బొద్దింకలు అవంతా ఎక్కువ ఉంటాయేమో అని చెప్పి ఇవైతే కొంచెం బయట ఉన్నవి అనమాట. సో అవంతా క్లీన్ చేసేసి నేను అలా కార్ట్ మీద పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఒక 2 items ఏమో ఉన్నాయి నావి, అవి క్లీన్ చేసేస్తే సరిపోద్ది. ఇక్కడైతే నా రూమ్మేట్ ఇంకా ఇంకొక అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళింది కాబట్టి తనవి అండ్ తినవి 2 తనే క్లీన్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి కుకింగ్ చేసుకొని వెళ్తారనమాట సమ్టైమ్స్. సో అవంతా మసాలా పొడులు, కుకింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట వాళ్ళవి. సో తనే క్లీన్ చేస్తుంది 2. ఇవైతే నేను డ్రై ఫ్రూట్స్ అండ్ కొన్ని పౌడర్స్ అలాంటివి పెట్టుకొని ఉన్నానన్నమాట. కొంచెం యూజ్ చేశాను, కొన్ని యూజ్ చేయలేదన్నమాట. అవంతా పురుగులు పట్టిపోయి ఎలా అంటే అలా అయిపోయిందనమాట. నాకైతే చాలా కోపం వచ్చింది ఇవి చూడగానే. లైక్ ఇంత వేస్ట్ చేస్తున్నానా నేను అని చెప్పి. మోస్ట్లీ 75% అంతా యూజ్ చేశాను, ఒక 25% యూజ్ చేయలేకపోయాను నేను. ఆ యూజ్ చేయలేనివి ఇలా అయిపోయాయి అన్నమాట. ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు నాకు అని ఒక్కసారిగా నాకు కోపం వచ్చింది ఎందుకు అవి చూస్తుంటే. సో అంటే మరి అంత ఇదిగా అయిపోయే వరకు నేను అలాగే వదిలేసాను కదా అందుకు. ఇక్కడైతే ఏవైతే మంచిగా క్లీన్ చేసి ఫాస్ట్గా లోపల పెట్టేసామో అవంతా పెట్టేసి ఇలా ఒక క్లాత్ని అడ్డు పెట్టామన్నమాట. బికాజ్ మేము ఇప్పుడు బయట క్లీన్ చేస్తుంటే అవంతా తీస్తుంటే
బొద్దింకలు చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. అవి మళ్ళీ రూమ్ లోపలికి వెళ్ళిపోకుండా అలా క్లాత్ అడ్డబెట్టేసామన్నమాట మేము. తర్వాత నేనైతే నా ఫ్రెండ్కి కొంచెం లోపల హెల్ప్ చేసి తనకి లగేజ్ అదంతా పెట్టించి ఫాస్ట్గా వెళ్ళి బాత్ చేసి వచ్చేసామన్నమాట. తర్వాత నా ఫ్రెండ్ కూడా బాత్ చేసి వచ్చింది. ఇద్దరం తర్వాత వెళ్ళి తినడానికి చూసాం. అస్సలు మా వల్ల కావట్లేదన్నమాట. బికాస్ అవంతా చంపి అంతా క్లీన్ చేసిన తర్వాత మాకు అస్సలు తినబుద్ధి కూడా అవ్వలేదు. ఇంకా నైట్ తినేసి అలా పడుకునేసామన్నమాట. ఆల్మోస్ట్ 10:30 ఆర్ 11 అలా అవుతుంది టైము. దివాళీకి మేమిద్దరం కూడా ఇంటికి వెళ్ళాల్సింది. బట్ సమ్ రీజన్స్ వల్ల మేము వెళ్ళట్లేదన్నమాట. సో అందుకని ఇంకా ఇలా ఉన్నాం రూమ్లో. ఇక్కడైతే 12 అలా అవుతుందన్నమాట. మా పక్క పీజీల్లో బాయ్స్ అన్న వాళ్ళు అలా ఉంటారు కదా, ఆ బ్రదర్స్ కొంతమంది వచ్చి ఇక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారనమాట. మా విండో నుంచి బాగా కనిపిస్తుంది. సో నేను అది చూస్తున్నాను అనమాట, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. నాకు క్రాకర్స్లో ఆ పటాసులు పేలుస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ అంటే చాలా చాలా భయం అనమాట. సో నేను భయంగా చూస్తున్నాను, అసలు ఏం చేస్తారు ఏంటో వీళ్ళు అని చెప్పి. పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే సడన్గా నాకు చాలా భయం అనమాట. ఇంకా నాకు భయం కాబట్టి నేను ఎలాగో పేల్చలేను కాబట్టి ఎవరైనా అలా చేస్తూ ఉంటే చూడడం నాకు ఇష్టం అంతే, అలా అనమాట. సో చూస్తున్నాను వీళ్ళు ఏమేమి చేస్తున్నారని. 1 by 1 వస్తున్నారు, వెళ్తున్నారు, అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ డిస్కషన్స్ చేసుకుంటూ 1 by 1 వాళ్ళు అలా పేలుస్తున్నారనమాట. నియర్లీ ఒక 10 to 20 minutes వరకు చాలా అంటే చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేలాగా క్రాకర్స్ పేలుస్తున్నారనమాట. ఆ టైమ్స్లో నేను కింది కూర్చునేసి కొంచెం విండో పక్కనే నా బెడ్ అనమాట. సో ఆ టైంలో నేను కొంచెం చెవులు మూసుకోవడం, ఇలా ఇవి కొంచెం ఎక్కువ లైటింగ్ వచ్చి కొంచెం ఇలా సౌండ్ తక్కువ ఉన్నవి అలా ఎంజాయ్ చేయడం అలా చూస్తున్నాను అనమాట నేను. నాకు ఇలాంటివి ఓకే పేల్చడం, బట్ అది కూడా భయం అనమాట. బట్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటికి కూడా వెళ్ళిండ్రేమో, అందుకే అలా గ్యాంగ్గా అక్కడ కూర్చొని నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఈ బ్రదర్స్ని చూస్తూ నేను అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నైట్ వ్యూని. అన్ఎక్స్పెక్టెడ్గా రూమ్ని అయితే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది బొద్దింకల వల్ల. సో అలా అంతా క్లీన్ చేసి చాలా అలసిపోయామన్నమాట. సో పడుకునేద్దాం అనుకున్నాము, లేట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూస్తే ఈ బ్రదర్స్ ఇలా క్రాకర్స్ పేలుస్తుంటే ఇంకెక్కడ నిద్ర వస్తుంది. సో అలా ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్